చూడండి ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పింది అప్లికేషను. అదైతే షార్ట్ వీడియో పెట్టాను నేను. దీంట్లో నేను ఫుల్ డీటెయిల్గా చెప్తా ఉన్నాను. దీని ద్వారా నేను ఎలాగైతే నేను మొత్తం డైరెక్షన్ మొత్తం చేంజ్ చేశానో అది 1 by 1 నేను మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు. చూడండి, నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం గూగుల్ లొకేషన్ అనేది మనం కరెక్ట్గా ఆన్ చేసుకొని ఉంచాలి. ఇది నా ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రాక్ చేసేసి మనకు ఎక్కడున్నాం అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ ఏవైతే శాటిలైట్లు ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. మినిమం మనం 2 శాటిలైట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో. చూడండి, నేను ఆల్రెడీ ఎయిర్టెల్ సెలెక్ట్ చేసి ఉంచాను ఇక్కడ. తర్వాత 101.5 డిగ్రీలు అది మియాసాట్. చూడండి, ఇదైనా ఈ మూడాయిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. చూడండి, నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి 3 డాట్స్ ఉంది. చూడండి, ఈ 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రీనింగ్ అని ఉంది. చూడండి, స్క్రీన్స్ అని ఉంది స్టార్టింగ్లో. దాన్ని టచ్ చేయండి. తర్వాత డైరెక్షన్ అని ఉంది. డైరెక్షన్ టచ్ చేసిన తర్వాత దాంట్లోకి డైరెక్ట్గా మనం ఏదైతే సాటిలైట్ సెట్ చేయాలనుకున్నామో దాంట్లోకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత మనం మెయిన్ సెట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్క్రూ సైజ్ అనేది ఉంది. చూడండి, ఇది సెట్టింగ్ అనేది LNBకి సంబంధించింది. ఈ యాంగిల్ అనమాట, ఈ యాంగిల్. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత నెక్స్ట్ కింద ఎలివేషన్ అని చూడండి. ఎలివేషన్ వచ్చేసి ఈ టూ స్క్రూస్ మధ్యలో ఉండేది మనకి ఇక్కడ యాంగిల్ అనేది కరెక్ట్గా ఒక యాంగిల్ వస్తుంది. ఆ యాంగిల్ ఉంటుంది. అది ఎన్ని డిగ్రీలు పెట్టుకోవాలనేది చూపిస్తుంది. నేను చూడండి 50.4 చూపిస్తుంది నాదైతే. తర్వాత అజిముత్ అంటే ఇది ఎన్ని డిగ్రీలు ఇలాగ లెఫ్ట్ రైట్ మార్చుకోవాలనేది అది చూపిస్తుంది కరెక్ట్గా మనకి. తర్వాత మనం ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒకటే లెవెల్ ఉంటుంది. అది కరెక్ట్గా మనకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 51 డిగ్రీస్ లేదా 50 డిగ్రీస్ సెట్ చేసుకోండి. ఈ స్క్రూస్ ఇక్కడ మనకి కరెక్ట్గా నేను ఇక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను, మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడైతే కరెక్ట్గా 50 అని వస్తుంది. అది 50 పెట్టుకోండి. 50 లేదా 51 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత LNB కూడా మనకు అక్కడ చూపించినంత పెట్టుకోండి. అక్కడ చూపినంత లేకుండా కాకుండా మీరు ఒకటి 50 డిగ్రీస్ కూడా పెట్టుకోవచ్చు. దాంట్లో ఏం అవసరం, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలని అవసరం లేదు. మనకైతే సిగ్నల్ కొంచెం వచ్చిన తర్వాత మనం మార్చుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ కరెక్ట్గా సెట్ చేసింది, ఎయిర్టెల్లో సెట్ చేసుకొని ఉంది కాబట్టి నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ LNBలో చూడండి సిగ్నల్ ఇప్పుడు కరెక్ట్గా ట్రాక్ అయింది. చూడండి, ఇక్కడ చూడండి గ్రీన్ ఉంది. చూడండి, ఈ చివర్లో ఉంచాలి. ఆ తర్వాత ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది కనబడుతుంది. చూడండి, ఇది ఇక్కడ LNB మీద ఉండాలి కరెక్ట్గా. తర్వాత ఇక్కడ సెంటర్లో ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నేను వేరే శాటిలైట్కి మార్చుకోబోతున్నాను. ఇప్పుడు చూడండి, నేను శాటిలైట్స్లోకి వెళ్ళి 91.5 డిగ్రీస్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు LNB సైజు 38 చూపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని నార్మల్గా మైనస్లోనే ఉంచేస్తాను. మైనస్ కాదు, 0లో ఉంచేస్తాను. ఎందుకంటే నేను ఫ్రీ టు ఎయిర్ అట్ ఏ టైం ఎలివేషన్ వచ్చేసి కరెక్ట్గా 65 అని ఉంది. నేను 16 సెట్ చేస్తాను. ఎందుకంటే నా యాంటీనా ఇక్కడ క్రాక్ వచ్చింది కాబట్టి అది సరిగా సెట్ అవ్వట్లేదు. అది ఎక్కువ తక్కువ చూపిస్తుంది కాబట్టి నేను ఇలాంటి మార్కింగ్స్ అనేది నేను చేయను అసలు. ప్రతిసారి నేను సిగ్నల్ మార్చేటప్పుడు ఇలాగే సెట్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ కూడా చేసుకోను. మార్కింగ్ చేసుకోకుండానే సెట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను ఈజీగా ట్రాక్ చేసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను దీన్ని 60 డిగ్రీస్ సెట్ చేస్తాను. ఎలివేషన్ 60 డిగ్రీస్ పెట్టుకుంటాను. LNB వచ్చేసి నేను 0 ఉంచేసుకుంటాను. ఎందుకంటే నాకు సన్ డైరెక్ట్ ప్లస్ ఫ్రీ టు ఎయిర్ 2 ట్రాక్ కావాలి. 93 డిగ్రీస్ ఉంటుంది కదా, 93.5 డిగ్రీస్లో G-SAT దాంట్లో వచ్చే ఛానల్స్ అన్నీ కూడా నాకు రావాలి, ప్లస్ సన్ డైరెక్ట్ కూడా రావాలి. అందుకనేసి నేను LNB 0 డిగ్రీస్లోనే ఉంచేస్తాను. లేదంటే -25 పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? -25 పెట్టినా లేకుంటే 0 పెట్టినా మనకు అవన్నీ ట్రాక్ అయిపోతాయి. తర్వాత అజిముత్ ఇది నేను లూజ్ చేసుకొని ఇప్పుడు 115 డిగ్రీలు ఏమో ఉంది కదా ఎయిర్టెల్. ఇప్పుడు ఇది మనకు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను దీన్ని స్క్రూస్ టోటల్గా లూజ్ చేసేస్తున్నాను. చూడండి, నేను యాంటీనా బ్యాక్ సైడ్ నిలబడిన తర్వాత ఇది చూడండి ఎటువైపు చూపిస్తుంది. చూడండి, కరెక్ట్గా ఈ గ్రీన్ లైన్ చూడండి, కింద గ్రీన్ లైన్ మీకు కనబడుతుందా? అది యాంటీనా మీద ఉంచుకోవాలి కరెక్ట్గా ఇది. ఆ తర్వాత ఈ బ్లూలో ఉంది చూడండి, ఇక్కడ ఈ బ్లూ బిందువు వచ్చేసి కరెక్ట్గా యాంటీన్లో సెంటర్లో వచ్చేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఇది లెఫ్ట్కు చేంజ్ అవ్వాలి సిగ్నల్ అని చూపిస్తూ ఉంది. నేను దీన్ని ఎలివేషన్ సెట్ చేశాను ఆల్రెడీ. ఇది వచ్చేసి ఇక్కడ సెంటర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను దీన్ని లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తా ఉన్నాను. చూడండి, సిగ్నల్ అయితే మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు సిగ్నల్ వచ్చిందా లేదా, ట్రాక్ అయిందా లేదా అనేది నాకు తెలియదు కరెక్ట్గా. ఇప్పుడు నేను కింద వెళ్ళి టీవీలో సిగ్నల్ చూస్తే కానీ నాకు తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇక్కడ సిగ్నల్ మ్యాచ్ అయినట్లు నాకు చూపిస్తుంది కొంచెం. ఓకే, ఇప్పుడు కిందకి వెళ్ళి మనం టీవీ ఆన్ చేసి నేను టీవీ ఆఫ్ చేసి వచ్చేస్తాను. టీవీ ఆన్ చేసేసి సిగ్నల్ వచ్చిందా లేదా, ట్రాక్ అయిందా లేదా అనేది నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ యాప్ అయితే క్లోజ్ చేస్తాను. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసేసి మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, యాప్ అయితే ఆఫ్ చేసేసాను. అందులో మనకు నీట్గా కూడా రికార్డింగ్ అయ్యలేదు. నేను చూడండి, ఎలాంటి మార్కింగ్ కానీ ఎలాంటివి చేయను. నేను ఇక్కడ ఆల్రెడీ స్క్రూలు ఫిట్ చేసినవి అవి ఉన్నాయి, కానీ నేను అది ఏదానుకో నేనైతే మార్కింగ్ అయితే చేసి ఉంచాను. చూడండి, ఇదైతే యాప్ ద్వారా నేను సెట్ చేశాను. 60 డిగ్రీస్లో 65 డిగ్రీ చూపించింది మనకు. మియాసాట్
సారీ 3A లేదా 3B ఏదైనా సెట్ చేసుకోవచ్చు. 3 అవన్నీ సేమ్ ఆల్మోస్ట్ 0.0201 డిగ్రీస్లో 0.01 డిగ్రీస్లో ఎక్కువ తక్కువ ఉంటాయి అంతే. చూడండి నేను నా దగ్గర ఎలాంటి డీబీ మీటర్ లేదు, నేను దీని బేస్ మీదనే వర్క్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నేను ఎల్ఎన్బి ఎయిర్టెల్లో ఉంచాను. ఎయిర్టెల్ చూడండి ఇక్కడ ఈ 0 ఉంది, 0 -59 ఉంది నాది, నేను 55 ఏమో సెట్ చేశాను దీన్ని. ఇప్పుడు చూడండి -50 చూపిస్తుంది, ఫోకస్ అవ్వట్లేదు. చూడండి 50 ఉంది, చూడండి 0 స్ట్రైట్గా చూస్తే మీకు 50 చూపిస్తుంది, 50 పక్కన 55 ఉంటుంది, తర్వాత 60 ఉంటుంది, దాని మధ్యలోనే 59 వస్తుంది. నేను కరెక్ట్గా అంతే ఉంచాను, ఎలా అయితే నాకు యాప్లో చూపించిందో అదే ఉంచాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయబోతున్నానంటే, మనకు 38 చూపించింది, ఇది సన్ డైరెక్ట్ 38 -38. చూడండి నేను దీన్ని 25 ఉంచుతాను. ఓకే, 25 లేకుండా మనం 38 కూడా ఉంచవచ్చు, లేదంటే 0 కూడా ఉంచవచ్చు. ఏది ఉంచినా మనకు వచ్చేస్తుంది, సిగ్నల్ అయితే వస్తాయి. నేనైతే నాకు సిగ్నల్ మంచిగా రావాలనుకుంటున్నాను. ఒకవేళ నేను రీఛార్జ్ చేసుకున్నా మళ్ళీ నేను పైకి వచ్చి సిగ్నల్ మార్చుకోకూడదు అని అనుకుంటా ఉన్నాను. సన్ డైరెక్ట్ కొన్ని రోజులు యూజ్ చేసేసి మళ్ళీ ఎయిర్టెల్లోకి మార్చుకోవచ్చు. కాబట్టి నేనైతే 38 డిగ్రీసే సెట్ చేయబోతున్నాను. ఓకే, నేను దీన్ని రైట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ కదలదు. ఇప్పుడు కింద వెళ్ళి ఫోకస్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఫోకస్ అవ్వట్లేదు. చూడండి 25 ఇక్కడ ఉంది, 0 క్రాస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటే దాదాపుగా 25 అంటే 30 ఒక గీత వచ్చింది ఇక్కడ, తర్వాత 40 తర్వాత 35 వస్తుంది. నేను 35కు కొంచెం అటువైపు తీసుకెళ్ళాను. 38 ఏమో చూపించింది మనకు ఎల్ఎన్బి స్క్రూ సైజు. నేను ఆల్మోస్ట్ అంతే ఉంచాను, ఎక్కువ ఉంచలేదు. 40 మనకు రాలేదు. 35 దాటిన తర్వాత మిడిల్లో ఉంచేసాను, అంతే ఉంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టేశాను. చూడండి ఎయిర్టెల్ అయి ఉంటే మనకు ఎల్ఎన్బి ఇక్కడ వచ్చేది పొజిషన్, ఎల్ఎన్బి పొజిషన్ ఇక్కడ వచ్చేది. ఆ తర్వాత ఇంత పైకి కూడా లేదు, స్ట్రైట్గా ఉంటుంది. ఇది చూడండి చాలా పైకి లేసింది. నేను 65 అంటే 60 సెట్ చేశాను. 60 అదైతే 50 ఉంటుంది. 50 ఉంటుందంటే ఇది ఆల్మోస్ట్ ఇలా పైకి లేసింది కదా, ఇలా వచ్చేస్తుంది, స్ట్రైట్గా వచ్చేస్తుంది. అంత స్ట్రైట్ ఉండదు, కొంచెం ఈ మాత్రం ఉంటుంది. ఇప్పుడైతే ఇది 100 కాబట్టి ఇంత పైకి లేసింది. ఇప్పుడు మనం పోయి లోపల సిగ్నల్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను కిందకు వచ్చి టీవీ ఆన్ చేశాను. నేనైతే అసలు ఫోకస్ వెళ్ళిపోయింది. నేను అసలు స్క్రీన్ అనేది ఆఫ్ చేసి వెళ్ళిపోయినాను. తర్వాత నేను ఈ రికార్డింగ్ కూడా నేను అసలు ఎక్కడ చేంజ్ చేయలేదు. ఈ ఎయిర్టెల్లో ఉంది, మనం ఎయిర్టెల్ సిగ్నల్ అయితే ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు సన్ డైరెక్ట్లోకి మార్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం సన్ డైరెక్ట్ సాటిలైట్ సెలెక్ట్ చేసుకొని అసలు సిగ్నల్ వచ్చిందా లేదా, మనం కరెక్ట్గా సెట్ చేసామా లేదా అనేది చూద్దాం. తర్వాత మనం ఇక్కడ టీపీ కూడా మార్చుకోవాలి. కొన్ని టీపీలో మనకు సిగ్నల్ రాదు. ఎగ్జాక్ట్గా ఈ టీపీ చూడండి, మనకు సిగ్నల్ స్ట్రెంత్ 68% వస్తుంది, వెళ్తుంది. తర్వాత వి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే స్ట్రెంత్ వస్తుంది. అప్పుడు మనకి టోటల్గా ఇక్కడ ఏది రాలేదు, క్వాలిటీలో మనకి ఏం రాలేదు, అంటే కొంచెం యాంగిల్ అనేది అక్కడ మనం కరెక్ట్గా సెట్ చేయలేదు. ఒకసారి పైకి వెళ్ళి నేను మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసి వస్తాను. ఆ తర్వాత దీంట్లో సిగ్నల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకు క్లారిఫై అవుతుంది. నా దగ్గర అయితే నేను వేరే ఆల్టర్నేట్గా వేరే మొబైల్ అయితే వీడియో కాల్ ద్వారా కానీ దేని ద్వారా కానీ నేను సెట్ చేయట్లేదు, నా అందరికి నేనే సెట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయింది. ఇంకో అటెంప్ట్ నేను వెళ్ళి కొంచెం 2 మిల్లీ సెంటర్లు 3 మిల్లీ సెంటర్లు ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మనకి ఇక్కడ సిగ్నల్ అనేది క్వాలిటీ అనేది రాదు. ఇక్కడ సిగ్నల్ స్ట్రెంత్ ప్లస్ క్వాలిటీ 2 రాస్తేనే మనకు కరెక్ట్గా సిగ్నల్ అనేది సెట్ అయిందని లెక్క. ఇప్పుడు చూడండి ఇది 68 ఇలా వస్తుంది కదండి. 68 కాకుండా మనకు 55 వస్తుంది, లేకపోతే 70 వస్తుంది, అంతే 70 లోపే వస్తుంది ఆల్మోస్ట్. ఇది ఫ్రీ టు ఎయిర్కి సంబంధించింది కాబట్టి టీపీ ఇది ఫ్రీ టు ఎయిర్ అయితే అంత వస్తుంది. ఇది మనం సన్ డైరెక్ట్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, 91 వరకు వస్తుంది నాకు సిగ్నల్. నా దాంట్లో అయితే 91 12 dB వరకు సిగ్నల్ వస్తాయి. ఇప్పుడు వెళ్ళి మనం కొంచెం అడ్జస్ట్ చేసి వద్దాం పైకి వెళ్ళి. యాంటీనా యాంకిల్ అనేది నేను చేంజ్ చేసి వచ్చాను. తర్వాత టీపీస్ మార్చి చూద్దాము. చూడండి అసలు కొంచెం కూడా క్వాలిటీ కానీ ఏది కానీ రావట్లేదు. నేను ఇందాక వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి వచ్చాను పైన. చూడండి ఇక్కడ వస్తుంది కొంచెం, కరెక్ట్గా స్ట్రాంగ్ టీపీ దగ్గర మనకు సిగ్నల్ రావట్లేదు. చూడండి ఇవి మెయిన్ టీపీస్, ఇక్కడైతే మనకు సిగ్నల్ రావట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి 92 degrees లేదా 93 degrees ఏదైనా సెట్ అయిందేమో. ఫ్రీ టు ఎయిర్కి సంబంధించిన చూడండి ఇక్కడైతే మనకు సిగ్నల్ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫ్రీ టు ఎయిర్ అయితే మనకు సెట్ అయిపోయింది, కానీ సన్ డైరెక్ట్ అయితే దొరకలేదు, అంత ఈజీగా దొరకట్లేదు. ఎందుకంటే అవి చాలా మిల్లీ సెంటీమీటర్స్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా తక్కువ సిగ్నల్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకు చాలా ఎక్కువ అనమాట. 1 సెంటీమీటర్లో మనకు లెఫ్ట్ రైట్ తిప్పిన 1 సెంటీమీటర్లో మనకు సిగ్నల్ అనేది దొరుకుతుంది. అది మిల్లీ సెంటీమీటర్లో ఉంటుంది, దీనికి ఇంత చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకనేసి మనకు సిగ్నల్ దొరకడం చాలా కష్టం. ఫ్రీ టు ఎయిర్ అయితే మనకు సిగ్నల్ దొరికింది. నాకు అప్పుడే అర్థమైపోయింది అది సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదంటే ఇదేమైనా సెట్ అయిందా అని. చూడండి అందులో నా యాంటీనా కూడా కొంచెం సరిగా లేదు కాబట్టి, డ్యామేజ్ ఉంది కాబట్టి నాకు ఆ సిగ్నల్ కరెక్ట్గా సిగ్నల్ ఏది సెట్ అయిందని మనము చూసుకోలేము.
అందులో వీడియో కాల్లో ఉంటే మనం నేను సెట్ చేయగలుగుతాను కానీ ఈజీగా ఒక 2-3 మినిట్స్లో సెట్ చేయొచ్చు. కానీ ఇలాగ బ్లైండ్గా మనం ఏదో ఒకటి సెట్ చేసుకోవాలి అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా అన్ని టీపీస్కి మనకు సిగ్నల్ క్వాలిటీ స్ట్రెంత్ అనేది రావట్లేదు. పర్ఫెక్ట్గా అయితే సిగ్నల్ సెట్టింగ్ అయితే రాలేదు దీంట్లో. చూడండి కొన్ని టీపీస్ మాత్రమే మనకు సిగ్నల్ చూపిస్తుంది. అన్ని మెయిన్ వే మాత్రమే దీంట్లో సిగ్నల్ చూపిస్తుంది. అన్ని క్లియర్గా మనకు సిగ్నల్ అయితే రావట్లేదు. నాకు కావాల్సింది సన్ డైరెక్ట్, ఈ ఫ్రీ టు ఇయర్ కాదు. సన్ డైరెక్ట్ సెట్ చేసుకుంటే మనము రీఛార్జ్ చేసినప్పుడు లేదంటే ట్రయల్ ప్యాక్ ఏమైనా మనము సర్వీస్ చేసినప్పుడు సెటప్ బాక్స్లో ఏదైనా ఫ్లాష్ వేసి ఇన్స్టాల్ చేసినప్పుడు 2 days మనకి ట్రయల్ ప్యాక్ వస్తుంది ఫన్ కింది. అది యూజ్ చేసుకోవడానికైనా యూజ్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ఫ్రీ టు ఇయర్లోనే సెట్ చేయాలని అనుకుంటున్నాను. దీంట్లో ఈ టీపీ కరెక్ట్గా సెట్ చేసి ఇది సి బ్యాండ్ అది ఈ టీపీలోకి నేను సిగ్నల్ తెప్పాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే నాకు దాదాపుగా 86% వచ్చాయి. నేను ఇంకా ఎల్ఎన్బి అడ్జస్ట్ చేయాలి కానీ నేను వీడియో కాల్ చేయలేదు. ఎలాంటి ఎవరి సపోర్ట్ చేయకుండా నేను బ్లైండ్గా చేసేసుకుంటా వెళ్ళిపోయినాను కాబట్టి నాకు సిగ్నల్ కొంచెం తక్కువ వచ్చినాయి. ఒక 4-5 పాయింట్స్ తక్కువ వచ్చినాయి. తర్వాత నేను ఇక్కడ చూడండి బ్లైండ్ స్కాన్, తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసి నొక్కేసాను. తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్ని టీపీలు వస్తాయి, ఎన్ని స్కాన్ అవుతాయి అనేది చూద్దాం. చూడండి ఇంకా టైం తీసుకుంటుంది. నాకు ఒక టీపీ కూడా అసలు స్కాన్ అనేది అవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది, టీపీలు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఒక టీపీ అయితే స్కాన్ అయింది చూడండి. తర్వాత నేను కొంచెం పాస్ చేస్తాను. తర్వాత చూద్దాం ఎన్ని వస్తాయి టోటల్గా లాస్ట్లో చూపిస్తాను. చూడండి ఎండింగ్లోకి వచ్చేసాము. ఓన్లీ 6 టీపీ మాత్రమే స్కాన్ అయినాయి. చూద్దాం లాస్ట్ వరకు ఎన్ని టీపీలు వస్తాయో. ఓన్లీ 6 టీపీలు మాత్రమే స్కాన్ అయినాయి. నేను సన్ డైరెక్ట్ సెట్ చేశాను, బ్లైండ్గా సెట్ చేశాను. నేను అసలు వీడియో కాల్ కూడా చేయలేదు. ఒక యాప్ సాయంతో యాప్లో చూశారు కదా స్టార్టింగ్ నుంచి, దాంట్లో కరెక్ట్గా ఎలివేషన్ తర్వాత ఎల్ఎన్బి సెట్ చేసి తర్వాత అజిముత్ వచ్చేసి నేను అక్కడ యాప్ ద్వారా నేను అడ్జస్ట్ చేశాను. తర్వాత నాకు సిగ్నల్ అనేది రాలేదు, వీక్ వచ్చింది. మళ్ళీ నేను పైకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి వచ్చాను, సిగ్నల్ వచ్చింది. జస్ట్ మిల్లీమీటర్స్లో ఉంటుంది కాబట్టి, అది మిల్లీ సెంటీమీటర్స్లో ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేయడం చాలా ఇబ్బంది. నేను కొద్దిసేపు పాస్ చేస్తాను. టోటల్ ఎన్ని ఛానల్ వస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్ మొత్తం 42 టీపీస్ వచ్చాయి. అంటే మనకు స్కాన్ చేసినప్పుడు అప్పుడు వచ్చిన టీపీలు అయితే అది కొత్త టీపీలు. అంటే మనకు టీపీస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి, ఒకటే టీపీ ఉండవు. మనం బ్లైండ్ సెర్చ్ చేస్తాం కాబట్టి అప్పుడు కొత్తగా టీపీలు ఏవైనా వచ్చి ఉంటే అది యాడ్ అయినాయి. 6 టీపీస్, ఇవి 42 టీపీస్ అంటే -6 టీపీస్ అంటే 38 టీపీస్ ఆల్రెడీ దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉండే కదా. అవి టోటల్గా మనకు 42 టీపీస్ అయితే స్కాన్ అవుతా ఉన్నాయి. టోటల్ ఎన్ని ఛానల్స్ వస్తాయో చూద్దాం. నేను టోటల్గా ఇది సన్ డైరెక్ట్లో సెట్ చేసిన దానికి నాకు ఒక టీపీకి సంబంధించిన ఛానల్ ఫ్రీ టు ఇయర్ అందినాయి అంతే. నేను కరెక్ట్గా నేను సన్ డైరెక్ట్ ఇటు 93-91 degrees మధ్యలో పెట్టి ఉంటే నాకు ఈ ఫ్రీ టు ఇయర్వి చాలా ఛానల్ దాదాపుగా ఫుల్ ఛానల్స్ 140-150 ఛానల్స్ వస్తాయి ఫ్రీ టు ఇయర్. అన్ని ఛానల్ అనేవి కాకుంటే నేను మిడిల్లో నేను డైరెక్ట్గా టోటల్ సన్ డైరెక్ట్ సెట్ చేశాను కాబట్టి నాకు ఓన్లీ ఒక టీపీకి సంబంధించినవి ఒక 20 ఛానల్ మాత్రమే స్కాన్ అయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాగైతే మనము డీపీ మీటర్ లేకుండా స్కాన్ ఈజీగా మనము ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొంచెం ఫోకస్ చేసేసి సెట్ చేస్తే నాకు ఫ్రీ టు ఇయర్వి ఆల్ టీపీస్వి సిగ్నల్స్ అందుతాయి, అన్ని ఛానల్స్ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.